అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ 27 రకాల ట్యాక్సేషన్ సిస్టమ్ని జిఎస్టీ రూపంలోకి తీసుకురావడం జరిగింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు చేయడం జరిగింది. దాని కారణంగానే జిఎస్టీ వచ్చినప్పటి నుంచి సగటున నెలకి 1,60,000 కోట్ల ఆదాయం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చేకూరుతోంది. ఆ ఆదాయాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం మీద విశ్వాసం ఉన్న ప్రధానమంత్రి గారు రాష్ట్రాలకు పంచడమే కాకుండా అనేక రకాలైన మౌలిక సదుపాయాల కల్పన మీద ఇవాళ దృష్టి పెడుతున్నారు. దాని కారణంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ హైవేలు కానీ పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఎక్కడ చూసినా కూడా మౌలిక సదుపాయాల సంపద కారణంగా సంపద సృష్టి జరుగుతోంది. ఆ సంపదను సృష్టించిన సంపదని మళ్ళీ రాష్ట్రాలకి ఉపయోగించడం, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం, సంక్షేమ కార్యక్రమాల మీద పెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ లభిస్తున్న లబ్ధిని వినియోగదారులకు కూడా ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ జిఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడం కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున వినియోగదారులకి లబ్ధి చేకూరుతోంది. అది పేద తరగతి వారికి కావచ్చు, మధ్య తరగతికి కావచ్చు. 28% ఉన్న ట్యాక్సేషన్ని ఇవాళ 18% లేదా 5% లేదా 0%. అదేవిధంగా 18% ఉన్న వస్తువులపైన ఇవాళ 90% వస్తువుల మీద 5% కానీ లేదా 0% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 12% ఉంటున్న అనేక రకాలైన వస్తువుల ట్యాక్స్లను ఇవాళ 5% లేదా 0% తీసుకురావడం వల్ల సమాజంలో ఉంటున్న అన్ని వర్గాలకి, అది స్టేషనరీకి, చిన్నపిల్లలకు సంబంధించిన స్టేషనరీకి సంబంధించింది కానీ, లేదా ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా వ్యవసాయ రంగానికి సంబంధించి ట్రాక్టర్ల విషయంలో కానీ, యాంత్రిక పరికరాల విషయంలో కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగానికి కూడా లబ్ధి జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇవాళ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి వరకు చాలా పెద్ద ఎత్తున లబ్ధి ఇవాళ దేశ ప్రజలకి లభించిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద పూర్తిగా ట్యాక్స్ను తొలగించిన కారణంగా ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికే మేము మందులు కొనుగోలు చేస్తున్న వాటిల్లో సంవత్సరానికి 40 కోట్ల రూపాయల ఆదా జరుగుతోంది. అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లో కూడా 28% ఉంటే వాటిని 5% తీసుకురావడం, లేదా 18% ఉంటున్న వాటిని 5% స్లాబ్లోకి తీసుకురావడం వల్ల ఇవాళ 221 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అవుతుంది. అన్నిటికన్నా ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా ఉండాలా, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంరక్షణ ఉండాలా, క్లిష్ట పరిస్థితుల్లో ప్రమాద బీమా కానీ ఆరోగ్య బీమా ఉండాలి. దాని కారణంగా ఆ సమయానికి వైద్య సహాయం అందించాలా. అదేవిధంగా ఏదైనా విపత్కర పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ప్రాణం కోల్పోతే ఆ కుటుంబానికి చేయుతుగా ఉండడం కోసం ఆరోగ్య బీమా ఉండాలనే ఉద్దేశంతో 18% ఉంటున్న ఆరోగ్య బీమా ట్యాక్సేషన్ ఇవాళ 0% తీసుకురావడం వల్ల మన రాష్ట్రంలోనే 700 కోట్ల ఆదాయం జరుగుతోంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా 2.5 లక్షల దాకా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ఆరోగ్య బీమాలో వచ్చిన లబ్ధి 700 కోట్లు ఉంది. ఆ మేరకు ఆ ప్రజాధనాన్ని ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల మీద, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టడానికి అవకాశం అయింది. ఇవాళ దీంట్లో ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా, లేదా మాధవ్ గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా లబ్ధి ఉన్నప్పటికీ కూడా ఇవాళ దార్శనిక నాయకత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ లబ్ధి ప్రజలకు తెలియాలి, దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమాలను చేయాలనే ఉద్దేశంతో 98,000 కార్యక్రమాలని గత 20 రోజుల నుంచి చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 75,000 కార్యక్రమాలని డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ సంస్కరణ కారణంగా వారి జీవితాల్లో చేకూరుతున్న లబ్ధిని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి, అది కూడా అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి వారిని తీసుకురావడం కారణంగా వారికి ప్రజలు తరపున వారికి అభినందనలు, స్వాగతం పలకడమే కాకుండా ఈ ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంత సమస్యలు వారి దృష్టికి వెళ్ళడానికి ఇప్పటికే రాయలసీమ అభివృద్ధి కోసం ఈ కొప్పర్తి కానీ ఓర్వకల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచన మేరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి ఇవాళ అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.